సంబంధించి కొన్ని విచిత్రాలు జరిగాయి. అందులో ఒక విచిత్రం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి విష్ణు అండ్ రాగమయూర్ ఒక పాట పాడబోతున్నారు ఇప్పుడు. ఎస్, స్వేచ్ఛ అనేటువంటి పాటని ఒరిజినల్గా వీళ్ళు సినిమాలో పాడకపోయినా మీరు కవర్ సాంగ్స్ అని వినుంటారు. ఇది కవరప్ సాంగ్ వీళ్ళు ఇప్పుడు పాడబోతుంది. వీళ్ళిద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది ఇంప్రాంప్టుగా జరిగింది. మీరు తొందరగా రాకపోతే నేను అనుదీప్ గారిని పిలిచేస్తాను. కానీ అసలు ఐఎమ్ రియలీ అమేజ్డ్. నిజంగా మీరు ఇద్దరే పాడారా? మొన్న ఎప్పుడు పాడాము, ఈరోజు రికార్డ్ చేసి పెట్టాము. ఒకసారి మైక్ కావాలంట ఆయనకు, ఒక్క నిమిషం భయ్యా ప్లీజ్. మ్యూజిక్ డైరెక్టర్ కా ఇవ్వకండి, లీక్ చేస్తా ఇప్పుడు ఒకటి మ్యాటర్. నేను ఏది యాక్చువల్గా ఇది ఇప్పటిదాకా ఏ ఫంక్షన్లో చెప్పలే నేను, బట్ యాక్చువల్గా రాగ్మయూర్ నేను ఇంటర్మీడియట్లో క్లాస్మేట్స్. అంటే విషయాలు చెప్పకుండా ఉండడం బెటర్ అని చెప్పలేదు. ఇప్పుడు అదే ఏ ఇయర్ అనేది చెప్పాల్సి వస్తుంది కూడా చెప్పట్లేదు. సో ఇప్పుడు ఏంటంటే తను ముందు రోల్ నెంబర్, నేను వెనకాల. లైక్ రాగ్మయూర్, నా పేరు రఘురామ్ కదా. సో వీఆర్ లైక్ ముందు వెనక రోల్ నెంబర్స్. అండ్ ఐ యూస్ టు కాపీ ఫ్రమ్ హిస్ పేపర్ అనమాట. ఎంసెట్ లేదురా, అదే ఆప్షన్ లేదు అప్పుడు. నాకు సిగ్గులేదు. ఇప్పుడు ఇట్లా రుణం తీర్చేసుకున్నా నేను. నా వాయిస్లో నువ్వు పర్ఫామ్ చేసుకున్నావు. సో తన పేపర్లో కాపీ కొట్టా, ఇప్పుడు నా వాయిస్ని తను. సో ఈరోజు డెబ్యూ చేసినటువంటి ఇద్దరు సింగర్స్ గురించి మన జడ్జెస్ ఏమంటున్నారో ఒకసారి విందాము. జడ్జ్ వంశీ గారు ఒకసారి మైక్ ఇవ్వండి తనకి. ఎస్, చెప్పండి వీళ్ళు ఎలా పాడారు. సీరియస్లీ పాడుతా తీయగా. ఓకే, మేము ముంబై రావచ్చా సార్? ముంబై ఎందుకండి? ఆ ముంబై ఆసక్తి అని అంటారు కదా. ముంబై ఇండియన్ ఐడల్ చూడలేదు ఆయన. ఇక్కడ నుంచి వచ్చింది ఏంటంటే మా మూగ జడ్జి నుంచి ఇద్దరిట్లో ఎవరు బాగా వాడినో చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే ఇద్దరు బాగా వాడలేదు కాబట్టి. ఓకే, ఒకసారి కాసర్ల శ్యామ్ గారికి మైక్ ఇవ్వండి. సార్, జడ్జి గారు వీళ్ళల్లో ఎవరు బాగా పాడారు? ఇద్దరు బాగా పాడినట్టు నటించారండి. నాకు ఎందుకో విష్ణు నిజంగా పాడాడు అనిపిస్తుంది. నిజంగా పాడాడు, ఎందుకంటే లిరిక్స్ మర్చిపోయాడు కాబట్టి అక్కడ నేను నోటీస్ చేశాను. కరెక్ట్గా పాడాడు. రాగమయూర్ మాత్రం ప్రొఫెషనల్గా లిప్ సింక్ చేశాడు. వీళ్ళిద్దరిని తట్టుకొని నన్ను వాగ్దేవి పాడడం అనేది గ్రేట్ నాన్న. నువ్వు ఓకేనా? పెద్దగా అయిన తర్వాత ఇది చూసి బాధపడతావు, పర్లేదు, ఇట్స్ ఓకే. యా, థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. ఇట్ వాజ్ వెరీ అన్ఫార్చునేట్ బట్ ఇట్ హ్యాపెండ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ అలాగే